రెండు విషయాల గురించి బోధకులు బోధించట్లేదు. ఒకటి పాపము అండ్ రెండవది పాప పర్యావసానముగా వచ్చే నిత్య నరకం. ఈ రెండింటి గురించి చాలా చోట్ల బోధించట్లేదు. ఒక చిన్న పాప, సండే స్కూల్ పాప తన తల్లిదండ్రులను అడుగుతుందంట, ఎందుకు మమ్మీ చర్చిలో ఎక్కువ మంది మనుషులు కనబడట్లేదు? ఎందుకు కనబడట్లేదు అంటే ఆ చర్చిలో అక్కడ ఎప్పుడు చూసినా పాపము నరకం గురించి బోధిస్తారు కనుక అక్కడ కనపడరు. కానీ ఆ చర్చిలో అంతమంది ఎందుకున్నారు మమ్మీ? అది చర్చి కాదు, అది సర్కస్. మరి ఈ చర్చిలో అది సినిమా కదా, సినిమా నిండా ఉంటారు, సర్కస్ నిండా ఉంటారు, చర్చిలో ఉంటారు. చర్చ్ అంటే ఇప్పుడు ప్రతి ఒక్కడు చర్చ్ అని పెట్టుకుంటున్నాడు, అంత చర్చ్ అని నేను అనట్లేదు. న్యూ టెస్టమెంట్ చర్చ్ అంటే ఈ బైబిల్ ప్రకారము మనకు సమస్య ఏంటి? పాపము. పరిష్కారం ఏంటి? ప్రభు అయిన యేసు. సమస్యకు ఆయన నుండి పరిష్కారం రాకపోతే పర్యావసానం ఏంటి? నరకము. పరిష్కారం వస్తే ఫలితం ఏంటి? పరలోకం. నిత్య నాశనము, నిత్య జీవం. ఇది సంఘం యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం.